ఓకే ఫ్రెండ్స్. సేతు విజ్ఞానం బుక్ జీవితం ఒక వరం కంటిన్యూ చేద్దాము. సో మనము ఫస్ట్ చాప్టర్ లో ఉన్నాము జీవితం ఒక వరం అని. సో లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అని చెప్పి ఎలా అని చెప్పి చెప్తూ వచ్చారు. దీనిలో ఒక ఫ్యూ పాయింట్స్ చదువుతూ ఉన్నాము. లాస్ట్ చదివింది ఏంటి అంటే జీవితం మహిమాన్వితమైనది, పరమ పవిత్రమైనది, పరమాద్భుతమైనది. జీవితంలో ప్రతి క్షణాన్ని నిత్య నిత్యోత్సవ నిత్యో నిత్యానందంతో నింపాలి. మీ ఇంటలెక్ట్‌కి అర్థం అయినా కాకపోయినా సరే, జీవితం ఒక అంతు చిక్కని చిక్కుముడుల ప్రయాణం అని అనిపించినా సరే, మానవ చై మానవ చైతన్య పరిణామాన్ని ఆమోదించి తీరాలి. జ్ఞానం విస్తరణతో ఒక్కొక్క చిక్కుముడి విడిపోతూ ఉంటుంది. జీవితం అంటే సత్యం, శివం, సుందరం. జీవితం ఆనందమయ రూపకం. మీ లక్ష్యాలు, సంకల్పాలు, ఆశలు, ఆకాంక్షలు, భయాలు, సందేహాలు, కోరికలు ఆలోచనా తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆలోచనా తరంగాలు ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ కలవి మాత్రం భౌతిక తలంలో జీవితానుభవాలుగా మీకు తారసపడుతూ ఉంటాయి. మీరు ఎదుర్కొన్న భౌతిక సంఘటనలన్నీ మీ అంతర్ప్రపంచం నుండి సృష్టించబడుతున్నాయి. మీ జీవితంలో ప్రవేశించే ఏ భౌతిక సంఘటన కూడా ఏది యాదృచ్ఛికంగా సంభవించదు. ప్రతి భౌతిక సంఘటన, అది మంచిది కానీ చెడదు కానీ, మీకు ఆధ్యాత్మిక సందేశాన్ని మోసుకొస్తూ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ బౌండ్లెస్. ఇట్ ఈస్ ఎక్స్అబ్రెంట్. ఇట్ నోస్ నో లిమిట్స్. ఈ విశ్వశక్తి అపారమైనది, అప్రేమ్ అప్రమేయమైనది, అపరిమితమైనది. ఈ విశ్వశక్తి మీ వినియోగం కోసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. జీవితాన్ని అపరిమితంగా వ్యాకోచింప చేయండి. జీవిత సత్యాలను అపరిమితంగా వ్యాప్తి చెందించండి. జీవితంలో ఎదురయ్యే అన్ని సంఘటనలు శుభప్రదమైనవి, ఆధ్యాత్మిక సందేశాన్ని మోసుకొచ్చేవి. సో మనకి జీవితం అనేది ఎంత బ్లెస్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అది ఎటువంటి సంఘటన మనం ఫేస్ చేస్తున్నా సరే, దానిలో మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంది. దాన్ని ఆ విధంగా కనుక చూస్తూ ఉంటే, ఆ నేర్చుకోవటంలో ఎక్స్పీరియన్సెస్లో మనం నేర్చుకునేది కూడా ఆటోమేటిక్గా మనము అభివృద్ధి పదంలో ఉంటాము అని చెప్పి అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ఈ విశ్వంలో సమస్త జీవాత్మలు తమ వాస్తవాన్ని తామే సృష్టించుకుంటున్నాయి. సో మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో అవన్నీ కూడా ఏదో ఒక టైంలో మన అంతరంగంలో మనం సృష్టించుకున్నవే చెప్పి చెప్తున్నారు. భూమి మీద గల అన్ని జీవాత్మల్లోనూ ఒకే వ్యాప్తి కల, అంటే సర్టన్ రేంజ్ చైతన్య శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి జీవాత్మ ఎంతో విశిష్టతను, ప్రాముఖ్యతను, సాటిలేని తనాన్ని కలిగి ఉంటుంది. భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మనిషి కూడా ఎంతో అద్భుతమైన వాడే. ప్రతి మనిషిలోనూ ఒకే విశ్వశక్తి ప్రవహిస్తుంది. ప్రతి మనిషి తన చైతన్య శక్తి రేంజ్లో తన ఇష్టపూర్వకంగా కర్మలను ఆచరించటం జరుగుతుంది. వాటి పర్యవసానాలను, ఫలితాలను ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ పురోగమిస్తూ ఉంటాడు. సో ప్రతి మనిషికి కూడా చైతన్యం ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్, కాన్షియస్ ఎనర్జీస్ ఉంటాయి. సో వాటిని పెంచుకోవటంలో మనం ఇష్టపూర్వకంగా మన కర్మలను చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా మన ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది అని. సో భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మనిషి ఎంతో అద్భుతమైన వాడే. ప్రతి మనిషిలోనూ ఒకే విశ్వ చైతన్య శక్తి ప్రవహిస్తుంది. సో మనకి నచ్చిన వ్యక్తిలోనూ, మనకి నచ్చని వ్యక్తిలోనూ కూడా ఒకే రకమైన కాన్షియస్ ఎనర్జీ ఉంది. భూమి మీద మనుషులు మరి ఇతర జీవాత్మలను, ఇతర లోక వాసులను కానీ, లేదా గ్రహాంతర వాసులు కానీ, లేదా మీరు భావించే దేవతలు శాసించడమో లేదా నియంత్రించడమో ఎప్పటికీ సంభవించదు. సో ఈ భూమి మీద మనం ఉంటున్నప్పుడు వేరే ఎవ్వరూ కూడా మనల్ని శాసించడం లేదు అని చెప్పి చెప్తున్నారు. మనకి ఏది జరిగినా కూడా మన ఇన్నర్లో మనం ఎప్పుడో మన ఆలోచనలతో సృష్టించుకున్నదే. భూమి మీద కల జీవాత్మల చైతన్య పరిణామాన్ని, ఆత్మ జ్ఞాన విస్తరణ ఆటంకపరిచే శక్తులు ఈ విశ్వంలో ఎక్కడా లేవు. మనిషి యొక్క ఆధ్యాత్మిక పురోగతిని ఆటంకపరిచే దృష్ట శక్తులు అనేవి ఈ విశ్వంలోనే లేనే లేవు. ఉన్నది ఒకే విశ్వశక్తి. అందులో దుష్ట శక్తులు లేదా మంచి శక్తులు అంటూ వేరువేరుగా ఉండవు. సో అసలు ఈ మనిషిని
శాసించే శక్తి ఎక్కడా ఎవరికీ లేదు అని చెప్తున్నా. అంటే వేరే లోకాల్లో కానీ, వేరే ఆత్మల్లో కానీ ఎక్కడా లేదు. ఉన్నది అంతా విశ్వశక్తి యూనివర్సల్ ఎనర్జీనే. సో, దీనిలో మంచి, చెడు అనేది ఏమీ లేదు అని చెప్తున్నారు. గ్రహాంతర వాసులు లేదా హయ్యర్ డైమెన్షనల్ జీవాత్మలు భూమి మీద కల మనుషులు మరియు ఇతర జాతులను భయపెట్టడము లేదా ఆధ్యాత్మిక పురోగతిని ఆటంకపరచడం అనేవి జరగవు. ఈ విశ్వంలో ఎల్లప్పుడూ పరస్పర సహాయ సహకారాలు ఉంటాయి తప్ప ఒకరు ఇంకొకరిని భయపెట్టడం లేదా ఆటంకపరచడం జరగదు. సో మనం హైయర్ డైమెన్షన్స్ లో వేరే వాళ్ళు ఉంటారు అని చెప్తూ ఉంటాం కదా. సో వాళ్ళెప్పుడు మన అభివృద్ధికి సహాయం చేస్తూనే ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనల్ని ఆటంకపరచరు, మనకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మహామూల చైతన్యం నుండి వెలువడిన కోటాను కోట్ల ఈ శకలాలే గ్యాలక్సీలుగా, నక్షత్రాలుగా, సౌర వ్యవస్థలుగా, గ్రహాలు మరియు అందులోని జీవాత్మలుగా, ఇంకా మీ ఊహాశక్తికి అందని వివిధ స్థితులు మరియు వివిధ డైమెన్షన్స్ గల లోకాలుగా సృష్టించబడి చైతన్య పరిణామం చెందుతున్నాయి. సో మనుషులొక్కళ్ళే కాదు, మన చుట్టూ ఉన్న సౌ సౌర వ్యవస్థ అంతా కూడా ఈ కోటాను కోట్ల శకలాల నుంచి వచ్చిన చైతన్యమే అని చెప్తున్నారనమాట. మహామూల చైతన్యం నుండి వెలువడిన ప్రతి శకలము ఒక అంశాత్మగా ఎదుగుతూ చైతన్య పరిణామం చెందుతుంది. కొన్ని అంశాత్మలు విశిష్టమైనవి లేదా గొప్పవి, ఇతర అంశాత్మలు అల్పమైనవి లేదా విశిష్టత లేనివి అంటూ ఉండవు. అన్ని అంశాత్మలు విశిష్టమైనవి, అన్ని అంశాత్మలు పరమ పవిత్రమైనవే. సో మనము ఈ మూల చైతన్యం నుంచి వచ్చాం కదా, అంశాత్మలుగా, పూర్ణాత్మలు అంశాత్మలుగా వచ్చు. ఈ అంశాత్మలన్నీ ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే మనలో చైతన్యం పెంచుకోవటం కోసం వచ్చాం, కాన్షియస్నెస్ ని ఎనర్జీస్ పెంచుకోవటం కోసం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. సో ఇందులో కొన్ని గొప్పవి, కొన్ని అంత గొప్పవి కానివి అనే అంశాత్మలు ఉండవు. అన్నిటికీ కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అన్నీ కూడా పరమ పవిత్రమైనవి, అంత స్పెషల్ గాను ఉంటాయి, అంత పవిత్రంగా కూడా ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. ఒక ఎలక్ట్రాన్, ఒక గడ్డిపోచ, ఒక చీమ ఇంతటి విశిష్టత, సాటిలేని తత్వము, పవిత్రత కలిగి ఉంటాయో అదే మాదిరిగా ఒక పర్వతము, ఒక గ్రహము లేదా ఒక గెలాక్సీ అంతే విశిష్టతను, సాటిలేనితనాన్ని, పవిత్రతను కలిగి ఉంటాయి. సో ఒక పరమాణువు, అణువు ఎంత చిన్న వాల్యూమ్ కలిగి ఉంటాయి, ఎంత చిన్న చిన్నవి కూడా ఎంత వాల్యూని కలిగి ఉంటాయో అలానే పెద్ద పెద్దవి కూడా, పర్వతాలు కూడా అంతే వాల్యూని కలిగి ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఈ విశ్వంలో భూమి ఎంతో విశిష్టత మరియు సాటిలేనితనము, పవిత్రతను కలిగి ఉంది. అదే మాదిరిగా ఈ కోటాను కోట్ల లోకాలన్నీ ఉంటున్నాయి. భూమి కంటే గొప్ప లోకాలు లేదా అల్పమైన లోకాలు అంటే ఏమీ ఉండవు. అన్ని లోకాలు విశిష్టమైనవి, అన్ని లోకాలు సాటిలేనివి, అన్ని లోకాలు పవిత్రమైనవి. సో ఈ మనం 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఉన్నాము. 5 డైమెన్షన్ మనకంటే చాలా స్పెషల్ గా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాటి ఆ స్పెషలైజేషన్ మనకంటే హైయర్ లో ఉంటారు అని మనకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ ఏమన్నా ఉంటే అలా వద్దు అని చెప్తున్నారు అనమాట. అన్ని లోకాలు దేనికి దానికే సరిపడా ఉన్నాయి, వేటికి వాటికే సాటిలేనివి అని చెప్తున్నారు. ఈ విశ్వంలో అన్ని లోకాలు ప్రత్యేకమైనవే. ఒకటి ప్రత్యేకమైన లోకం, మరొకటి ఉన్నతమైన లోకం, ఇంకొకటి అల్పమైన లోకం. ఇలా విశ్వాన్ని విభజించడం అసాధ్యం. భూమి పరమ పవిత్రమైన లోకమని మీరు భావించుకోండి. ఎందుచేతమంటే ఈ విశ్వంలో పవిత్రం కానివంటూ ఏమీ ఉండవు. ఒక చిన్న సెంటెన్స్ లో భలే చెప్పేశారు. ఈ యూనివర్స్ లో పవిత్రం కానిదంటూ ఏమీ లేదు. అది మనుషులైనా, జంతువులైనా, మొక్కలైనా, వేరే యూనివర్స్ అయినా సరే కూడా అన్నీ కూడా అంటే అనదర్ థర్డ్ డైమెన్షనల్ ప్లేన్, ఫిఫ్త్ డైమెన్షనల్ ప్లేన్, లోవర్ డైమెన్షనల్ ప్లేన్ ఏదైనా సరే దేనికి దానికి అవన్నీ పవిత్రంగానే ఉంటాయి. పవిత్రం కానివంటూ ఏవీ లేవు అని చెప్తున్నారు. ఈ విశ్వ చైతన్యం సర్వకాల పరిస్థితుల్లోనూ మీ ఆధ్యాత్మిక పురోగతికి సిద్ధంగా అందుబాటులో ఉంటుంది. ఏవో దుష్ట శక్తులు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయని, ఇతర గ్రహాంతల వాసులెవరో మిమ్మల్ని భయభ్రాంతులను గురిచేస్తున్నారని, ఇతర లోకవాసులు మిమ్మల్ని నియంత్రిస్తున్నారని, ఇలాంటి అనవసర భయాలు,
భ్రమలు, మూర్ఖపు భావనను విడిచిపెట్టండి. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం కదా! ఏదైనా సరిగ్గా పని జరగకపోతే మనకి లేకపోతే ఆహ్, ఆహ్, ఏదో ఒక శక్తి మనల్ని చేయనివ్వట్లేదనో, లేకపోతే ఏదో ఒక రకమైన భ్రమలో ఉంటాము. మనకది కుదరకపోతే. అటువంటివి భావనలన్నీ మనలో వద్దు అని చెప్తున్నారనమాట. భూమి అనే మహా స్వేచ్ఛా క్షేత్రంలో ప్రతి జీవాత్మ తను ఇష్టానుసారంగా ఆధ్యాత్మిక పురోగతిని చెందించుకోవచ్చు. ఈ విశ్వంలోని అన్ని లోకాలు మహాస్వేచ్ఛ క్షేత్రాలే. సో, ఇది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంది, మనకి ఏది ఆధ్యాత్మికంగా ఎంతగా అభివృద్ధి చెందాలి అనేది వాళ్ళకి ఎంతో ఫ్రీడమ్ ఉంది. దానికి కావాల్సినట్లుగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆహ్, ఆహ్, ఆధ్యాత్మికంగా ఆహ్, పెరగవచ్చు అని చెప్తున్నారన్నమాట. జీవితాన్ని ఆనందకరంగా మలుచుకొని స్వేచ్ఛగా ఆధ్యాత్మిక పురోగతి చెందురు చెందుదురుగాక అని ఈ సెంటెన్స్‌తో బేసిక్‌గా స్పిరిచ్యువల్‌గా మనం గ్రో అవుతూ చాలా ఆనందంగా, హ్యాపీగా ఉందాము అని చెప్పి ఈ చాప్టర్‌ని ఫినిష్ చేశారు. సెకండ్ చాప్టర్ వచ్చి నమ్మక వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్. మనిషి మరి జీవాత్మలు భూమికి గల చైతన్య శక్తి రేంజ్‌లో అంటే కాన్షియస్ ఎనర్జీస్‌లో ప్రవేశించి జన్మలు తీసుకోవటం వల్ల ఆత్మశక్తి యొక్క అపరిమితమైన శక్తి సామర్థ్యాలు మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. భూమి మీద గల చైతన్య శక్తి రేంజ్‌లోనే నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవటం జరుగుతూ ఉంటుంది. సో, మనకి ఏమైనా బిలీఫ్ సిస్టమ్ ఉంది అంటే ఏంటి అంటే, మనకి చుట్టూ ఉన్న ఎనర్జీ లెవెల్స్‌లోనే మన బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మన మన చుట్టుపక్కల ఉన్న నమ్మకాలను బట్టి కానీ ఆహ్, లేకపోతే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి గాని, మన చుట్టూ ఉన్న ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి మన యొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా! అదే చెప్తున్నారనమాట. శిశువులకు అంటే ఇన్ఫాంట్స్ మీ వైద్య వ్యవస్థ రూపొందించిన వ్యాక్సిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ శిశువులకు అపారమైన శక్తియుక్తులు, ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగల నిరోధక వ్యవస్థను తన దేహంలో ఇమిడి ఉంటుంది. కానీ భూమి మీద జన్మ తీసుకొని కొన్ని క్షణాల నుండే శిశువు యొక్క కాన్షియస్ మైండ్ భూమి యొక్క జీవాత్మల చైతన్య శక్తి స్థాయికి సర్దుబాటు చేసుకోవటం ప్రారంభిస్తుంది. అందుకు అనుగుణంగా తన నమ్మక వ్యవస్థను రూపొందించుకుంటుంది. ఈ ప్రక్రియ మొదట్లో చాలా నెమ్మదిగా కొనసాగుతూ క్రమక్రమంగా బలమైన నమ్మక వ్యవస్థను అలవాటు చేసుకోవటం జరుగుతుంది. క్రమక్రమంగా మానవ ఇంటెలిజెన్స్ మరి అహం అంటే ఇగో రూపుదిద్దుకొని జీవితంలో ఒక భాగం అయిపోతాయి. తర్కం, విశ్లేషణల ప్రభావం బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఈ భూమి మీదకొచ్చాము, మనం ఇలా ఆహ్, ఆహ్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఎలా డిపెండ్ అవుతున్నాము, ఎలా చేంజ్ అవుతాము అని చెప్పి ఈ చిన్న 2, 3 సెంటెన్సెస్‌లో చెప్పేశారు. సో, పుట్టినప్పుడు మనకి ఎంతో అపారమైన శక్తియుక్తులుంటాయంట. సో, మనం అది నెమ్మదిగా పెరుగుతూ ఉన్న కొద్దీ మన చుట్టూ ఉన్న ఆహ్, ఆహ్, భూమికి సంబంధించిన చైతన్య శక్తితో ఆహ్, అడ్జస్ట్ అవుతూ ఆటోమేటిక్‌గా మనకి ఈ ఇగో కానీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ, ఇక్కడకున్న బిలీఫ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా మనలోకి ఇంకిపోతూ ఉంటాయి. సో, దానివల్లే మనలో ఏంటంటే ఈ అనాలిసిసు ఆహ్, లాజికల్ మైండ్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. మనలో ఈగోతో పాటు అని చెప్తున్నారనమాట. సో, అందువల్లే చిన్న పిల్లలు చాలా ప్యూర్‌గా ఉంటారు. ఎందుకంటే, వాళ్ళలో ఇంకా ఈ చే భూమికి సంబంధించిన చైతన్య శక్తితో వాళ్ళింకా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళలో ఇంకా ప్యూరిటీను వాళ్ళ ఈ లాజికల్ మైండ్, ఇగో ఇవేమీ లేకపోవటం వల్ల, వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. మనం నెమ్మదిగా ఇక్కడ అడ్జస్ట్ అవుతూ ఉండేసరికి ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. మతాలు, సమాజం ఇచ్చే విద్య, సంఘం ఇచ్చే బుద్ధి ప్రభావానికి లోనై ఆత్మకు గల అపరిమితమైన శక్తిని మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. పరిమిత ఇంటెలిజెన్స్ మరి అహం ద్వారా మీ నమ్మక వ్యవస్థ మంచి, చెడు, ఆరోగ్యం, అనారోగ్యం, ధనం, దారిద్ర్యం, మంచి మానవ సంబంధాలు, చెడు మానవ సంబంధాలు, మంచి మతం, చెడు మతం, ఉన్నత కులం, నీచ కులం ఇలా విశ్లేషణలు చేసుకుంటూ అలవాటు పడటం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఇవన్నీ ఈ విశ్వంలో ఎక్కడా లేవు. మంచి, చెడు, ధనం, దారిద్ర్యం అనేవి మీ పరిమిత ఇంటెలిజెన్స్ మరియు అహం వలన అవి విభజించబడుతున్నాయి. సో, ఇదంతా కూడా మన మైండ్ ఆడిస్తున్న గేమ్స్ అని చెప్తున్నారనమాట. మన లాజికల్ మైండ్‌తోనో, మన ఇంటెలెక్ట్‌తోనో మనం ప్రతిదాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తున్నాము. మంచి, చెడు, తప్పు, ఒప్పు, ఆహ్,
హెల్త్, అనారోగ్యము ఇలా ప్రతిదాన్ని ఇలా అన్నిటికీ డివైడ్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఎందుకు అంటే మన లిమిటెడ్ ఇంటెలిజెన్స్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇల్‌నెస్ అండ్ సఫరింగ్ ఆర్ కాజ్డ్ డ్యూ టు మిస్‌డైరెక్షన్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ అంటే కాన్షియస్‌నెస్. చైతన్య శక్తిని సవ్యమైన రీతిలో వినియోగించకపోవటం వలన అనారోగ్యము మరి బాధాకరమైన భౌతిక సంఘటనలు సంప్రాప్తిస్తున్నాయి. సో, మనలో ఉన్న కాన్షియస్ ఎనర్జీని మనము ప్రాపర్‌గా ఉపయోగించట్లేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో, ఒకవేళ మనం కాన్షియస్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి, మనం చక్కగా దాన్ని కనుక యూజ్ చేసుకుంటే, మనము ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఆరోగ్యం, అందం, సంపద, ఫలానా మతం, ఫలానా దేశం, ఫలానా రంగు కల మనుషులు, ఫలానా ప్రాంతం వారు, ఫలానా అలవాటు కలవారు, అలా ఇలాంటి అన్నింటి పట్ల ఇంటలెక్ట్, అహం ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకొని, తర్వాత అవి ఒక నమ్మక వ్యవస్థగా రూపొందించుకొని జీవించడానికి మీరు అలవాటు పడిపోయారు. ఆత్మకు గల అపరిమితమైన శక్తిని విశ్వసించారు. సో, మనము ఎక్కడైతే ఉంటున్నామో మనం దాన్ని మన కళ్ళతో ఎలా అయితే డివిజన్ చేయగలమో, సో, అది కలర్ బేసిస్ వల్ల కానీ, లేకపోతే ఏరియా బేసిస్ మీద కానీ, లేకపోతే ఆహ్, ఫైనాన్షియల్ దాన్ని బట్టి కానీ, హెల్త్ దాన్ని బట్టి కానీ, ఇలా ప్రతిదాన్ని మనకి అలా డివిజన్స్ చేసుకుంటూ వచ్చాము. ఇందువల్ల మనకున్న ఆహ్, లిమిటెడ్ నాలెడ్జ్ వల్ల, లేకపోతే ఇగో వల్ల మనము అలా అన్ని డివిజన్స్ చేసుకుంటూ వచ్చాము. కానీ అసలు ఈ డివిజన్స్ అనేవి ఇక్కడ యూనివర్స్‌లో లేవు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ మహా విశ్వ సృష్టిలో ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ. ఒకటి పవిత్రమైనది, మరొకటి పరిమితమైనది. కొందరు ఉన్నతమైన వారు, మరికొందరు నీచమైన వారు అని ఉండదు. సృష్టి సమస్తము పరమ పవిత్రమైనదే, పరమోత్కృష్టమైనదే. ప్రతి మనిషి యొక్క జన్మ కూడా మహిమాన్వితమైనదే. సో, ఎవరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరూ కూడా ఎంతో స్పెషల్ అందరూ కూడా ఎంతో వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం గదా! పూర్‌గా ఉన్నాళ్ళనో, లేకపోతే హోమ్‌లెస్ పీపుల్ అనే వాళ్ళని ఒక రకంగా అంటరానితనంగా ఆహ్, అలా హ్యాండిల్ చేయకూడదు. అందరికి కూడా ఈ సమ్ స్పెషాలిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. జీసస్ ఎప్పుడూ పాపాత్ములు అనే పదం వాడుక చేయలేదు. ఆయన వాదనల సారాంశమంతా మానవునికి అపరిమితమైన శక్తి సామర్థ్యాలు అతని అంతర్ప్రపంచంలోనే ఇమిడి ఉంటున్నాయి. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు. మొదట తండ్రి రాజ్యాన్ని శోధించండి. తక్కినవన్నీ వాటంతట అవే పొందబడును. ఇక్కడ తండ్రి రాజ్యం అంటే దైవత్వం అని చెప్తున్నారు. సో, మన ఇన్నర్‌లో ఎంతో న ఆహ్, 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 శక్తి సామర్థ్యాలున్నాయి. సో, వాటిని మనం కనుక ముందుగా తెలుసుకుంటే, ఆటోమేటిక్‌గా మనకి ఏవి కావాలో అవన్నీ చక్కగా ఆహ్, మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఈ మహామూల ప్రకృతిలో కోటాను కోట్ల వైవిధ్యాలు గల సృష్టి ఉంటుంది. భూమి మీద కూడా జీవాత్మలతో ఎంతో వైవిధ్యం ఉంటుంది. వృక్షాలు, కీటకాలు, చేపలు, పక్షులు వీటన్నింటిలో ఎన్నో భిన్న జాతులు ఉంటున్నప్పటికీ, ప్రతి జీవాత్మ ఎంతో పవిత్రమైనదిగానే ఎంచబడుతుంది. సో, మనం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాము. ఈ పక్షులన్నిట్లో కూడా దేనికి దానికి స్పెషల్‌గా ఉంటాయి కదా! సో, దాని గురించే మళ్ళీ చెప్తున్నారన్నమాట. వైవిధ్యం, భిన్నత్వం లేకుండా జీవాత్మలు బహుముఖ కోణాలలో చైతన్య పరిణామం చెందలేవు. మహామూల చైతన్యం కోటాను కోట్ల వైవిధ్యాలుగా తనను విభజించుకొని నిరంతరాయంగా వ్యాప్తి, వ్యాకోచాన్ని పొందుతుంది. మనిషి జన్మ కూడా నిరంతర వ్యాప్తి, వ్యాకోచం కోసం ఉద్దేశించబడింది. ఈ భౌతిక ప్రపంచంలో కాన్షియస్ మైండ్‌కి మరి సబ్‌కాన్షియస్ మైండ్‌కి మధ్య వారధిగా మెదడు అనే అవయవం దేహంలో పనిచేస్తూ ఉంటుంది. సో, మనకి కాన్షియస్‌గా మనం ఆలోచిస్తున్నప్పటికి, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఏమైతే ఇన్నర్‌లో ఆలోచిస్తున్నామో, ఈ రెండిటిని మధ్యలో కనెక్ట్ చేసేది బ్రెయిన్ అన్నమాట. సో, అది మళ్ళీ చెప్తున్నారు. మనోశక్తిలో అనంతమైన శక్తి ఉన్నప్పటికీ, మెదడు ద్వారా త్రిదశా తలంలో భౌతిక సంఘటనల వైపు మళ్లింపబడుతుంది. సో, మనకి ఇన్నర్‌లో ఎంత ఆహ్, అపరిమితమైన నాలెడ్జ్ ఉన్నా కూడా,
మన మైండ్ పవర్ ద్వారా ఏమైతుంది అంటే, ఈ 3 డైమెన్షనల్ ప్లేన్‌లో ఉన్న ఫిజికల్ ఈవెంట్స్‌తో మనం కనెక్ట్ అవుతున్నాము అని. ఫలానా వ్యాధి నయమవుతుందని మీరు గాఢంగా విశ్వసించినప్పుడు, మనోశక్తి నుండి వెలువడే సంకేతాల ఆధారంగా మెదడు అందుకు సరిపడా జీవరసాయనాలను విడుదల చేసి దేహంలోని వ్యాధిని నయం చేస్తుంది. వ్యాధిని నిర్మూలించటంలో నమ్మకం ప్రధాన పాత్ర వహిస్తుంది. సో, మన బిలీఫ్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్‌గా ఉంటే కనుక మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ అయినా పోతుంది అంటున్నారు. కానీ అదే మనకి నమ్మకం తక్కువుంటే అది మనము ఆ హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడటం కొంచెం కష్టమవుతుంది అని. దేహం తనకు గల అపరిమితమైన శక్తులతో ఏ విధంగా ఏ విధమైన జీవరసాయనాన్ని అయినా ఉత్పత్తి చేసుకోగలదు. క్యాన్సర్, ఎయిడ్స్‌తో సహా మనిషికి సంక్రమించిన ఏ వ్యాధి అయినా సరే, ఈ భూమి మీద తటస్థించే ఏ వ్యాధి అయినా సరే, నయం చేయగల శక్తి దేహానికుంది. ఆత్మశక్తి అపరిమితమైనది. సో, మనకి నమ్మకం గట్టిగా ఉంటే ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా సరే దానిలో నుంచి బయటకొచ్చేయొచ్చు అని చెప్తున్నారు. చిన్న పిల్లలు మరి శిశువులు ఈ వర్తమానంలో భూ చైతన్య శక్తికి అనుగుణంగా ఇమిడి పోవడం వల్ల వారి కాన్షియస్ మైండ్ మరియు అహం పరిధిలోనే నమ్మక వ్యవస్థను పొందడం జరుగుతుంది. శిశువు లేదా చిన్న పిల్లవాడు ఫలానా వ్యాధి నయమవుతుందని తన అంతరంగంలో ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే అది ఎలాంటి భయానకమైన వ్యాధి అయినా సరే నయం అవుతుంది. ఆ స్థాయిలో చిన్న పిల్లలు లేదా శిశువులు మానవ ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ వర్తమానంలో ఉండే భూ చైతన్య శక్తి స్థాయిలో ఒక నమ్మకాన్ని సబ్‌కాన్షియస్‌గా ఏర్పరచుకుంటే సరిపోతుంది. అందుకే భూమి మీద మానవజాతి యొక్క సమిష్ట చైతన్య శక్తి అంటే కలెక్టివ్ కాన్షియస్‌నెస్ స్థాయి గణనీయంగా పెరగాల్సి ఉంది. భూమి మీద మానవ జాతికి ఆధ్యాత్మిక శక్తి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుండి శిశువులు నమ్మక వ్యవస్థను ఏర్పరచుకొని చైతన్య పరిణామం చెందడం జరుగుతూ ఉంటుంది. సో, మనము చిన్నపిల్లలు తన చుట్టూ ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఎస్పెషల్లీ మదర్, పేరెంట్స్ నుంచి ఎటువంటి దేన్నైతే తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ కూడా ఆహ్, చేంజ్ అవుతూ ఉంటుంది కదా! అదే చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక కొంచెం ఇది ప్రింట్ చూస్తున్నాను. కొంచెం పోయింది. ఆహ్, సో, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ ఎందుకు సంక్రమిస్తుంది అని. దాన్ని నయం చేసుకునే శక్తి ఆ శిశువుకు ఉండదా అని. ఆ వర్తమానంలో ఉన్న భూమి చైతన్య శక్తికి అనుగుణంగా నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవటం వలన వ్యాధిని చేసుకోవచ్చు, లేదా ఆ వ్యాధిని తన మనోశక్తి పరిధిలో డిజైన్ చేసుకోవచ్చు. మనిషి ఆత్మ శిశువు స్థాయిలో ఉన్నా లేదా ఏ వయసులో ఉన్నా ఒకే విధమైన ఆత్మశక్తిని కలిగి ఉంటుంది. శిశువుగా ఉన్నప్పుడు ఫలానా వ్యాధి నయం కావాలి అని ఒక స్ఫులింగం అంటే స్పార్క్ మనోశక్తి నుండి వెలువడినట్లయితే అందుకు అనుగుణంగా దేహం స్పందించి అనూహ్యమైన రీతిలో జీవరసాయనాలను విడుదల చేసి వ్యాధిని నయం చేయటం జరుగుతుంది. సో, ఇదేం చెప్తున్నారు అంటే అది చిన్న పిల్లలకి ఎందుకొస్తుంది హెల్త్ ప్రాబ్లము అంటే, అది చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే వాళ్ళల్లో కనుక అది ఆహ్, దాన్ని పోగొట్టుకోగలను అనే ఒక రకమైన స్పార్క్, ఒక రకమైన మనోశక్తి కనుక వస్తే కనుక ఆటోమేటిక్‌గా హెల్త్ ప్రాబ్లమ్ పోతుంది అని చెప్తున్నారు. మానవ జాతి సమిష్టి చైతన్య శక్తిని ఇతోధికంగా పెంచడానికి అందరూ సాధనను ఆశ్రయించండి. భూమి మీద మనిషి యొక్క నమ్మక వ్యవస్థ సమిష్టి చైతన్య శక్తికి అనుగుణంగా రూపొందుతుంది. బుద్ధుడు, జీసస్ లాంటి యోగులు వాటికి అతీతంగా ఉంటారు. సో, మన భూమి మీద ఉన్న మనందరి కలెక్టివ్ కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా ఈ భూమి యొక్క బిలీఫ్ సిస్టమ్ కూడా మారుతుంది అని చెప్తున్నారనమాట. ఆ నమ్మక వ్యవస్థను ఛేదించుకొని నూతన ఒరవడితో నిత్యోత్సాహంతో ముందుకు వేయటానికి గల సర్వ సామర్థ్యాలు ప్రతి శిశువులోనూ, ప్రతి మనిషిలోనూ ఇమిడి ఉన్నాయి. నేను మారాలి అనే సంకల్పం చాలు మిగతావన్నింటిని మీ అంతర్ప్రపంచం నడిపిస్తుంది. సో, మనకి ఎలా మనకి సంకల్పం ఏం పెట్టుకుంటున్నాము? మన ఎండ్ గోల్ ఏంటి అనేది మనకి క్లారిటీ రావాలి. ఒక్క ఒక్కసారి ఆ క్లారిటీ వచ్చి, మనం ఎంతో ఉత్సాహంగా దాన్ని నమ్మితే కనుక ఆటోమేటిక్‌గా మనం అనుకున్నది రీచ్ అవ్వటానికి మన ఇన్నర్ హెల్ప్ చేస్తుంది అని.
శిశువులు జన్మలు తీసుకునే ముందరే ఒక లక్ష్యం, పరమార్థం ఎంచుకొని, అందుకు సరిపడా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధపడి సర్వశక్తియుక్తులను, జ్ఞానాన్ని తన అంతఃప్రపంచంలో ఇమడ్చుకొని రావటం జరుగుతుంది. కానీ శైశవ స్థితి ప్రారంభ దశలో భూచైతన్య శక్తిలో ఇమ్ ఇమడడము, మెల్లమెల్లగా తల్లిదండ్రుల ప్రభావానికి లోనవ్వటము, తన కాన్షియస్ మైండ్ ద్వారా ఈ భౌతిక ప్రపంచంతో అనుసంధానించబడటం ద్వారా నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవటం జరుగుతుంది. పర్యవసానంగా శిశువులు తమ ఆత్మశక్తిని ఒక నిర్దిష్ట పరిధిలో కేంద్రీకరింపచేసి భౌతిక తలంలో లక్ష్యాలను ఏర్పరచుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇందాక మనం అనుకున్నట్లుగానే చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన బిలీఫ్ సిస్టమ్ వల్ల కానీ కాన్షియస్ మైండ్లో చుట్టూ ఉన్న కమ్యూనిటీ బిలీఫ్ సిస్టమ్ ఆటోమేటిక్గా దానికి అడ్జస్ట్ అయిపోతూ అడాప్ట్ అయిపోతూ ఉంటారు కాబట్టి లిమిటెడ్ థింకింగ్ లో ఉంటారు అని. మనిషి యొక్క జీవిత ప్రారంభ దశలో శైశవ స్థితి నుండి నమ్మక వ్యవస్థ ఏర్పడి క్రమక్రమంగా అదే జీవితంగా మారిపోవటం వల్ల జీవితం అనేది పరిమితులతో అంటే లిమిటేషన్స్ తో ఇరుక్కుపోతుంది. ప్రతి మనిషి ఈ పరిమితులను ఛేదించాల్సి ఉంది. అందుకోసం ఊహాశక్తి, ఇమాజినేషన్, అంతర్ప్రయాణం, ఇన్నర్ జర్నీలను ఇతోదీర్ఘంగా సాధన చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటికి రావాలి అంటే ఎందుకంటే మన లాజికల్ మైండ్లో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దానికి ఆన్సర్స్ మనం చిన్నప్పటి నుంచి మన బిలీఫ్ సిస్టమ్లో మన చుట్టూ ఉన్న లిమిటెడ్ ఇంటలెక్ట్తో ఆలోచించి లాజికల్ మైండ్తో ప్రతిదాన్ని అటా ఇటా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తూ ఉండటం వల్ల మనం ఆ లిమిటేషన్స్లోనే ఇరుక్కుపోయాం. అందులో నుంచి బయటికి రావాలి అంటే మన ఇన్నర్ ట్రావెల్ చేసి ఊహాశక్తితో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో ఇమాజిన్ చేసుకుంటే దాని నుంచి చాలా బయటకు వచ్చేయచ్చు అని చెప్తున్నారు. లిమిటెడ్ బిలీఫ్స్ నుంచి ఈ భౌతిక ప్రపంచంలో ఏర్పడిన నమ్మక వ్యవస్థను ఛేదించడానికి బాల్య స్థితి నుండే అంతర్ప్రయాణానికి సంబంధించిన సాధనలను పిల్లలకు నేర్పాల్సి ఉంది. ఊహాశక్తిని సరైన రీతిలో వినియోగించడం కోసం పాత నమ్మక వ్యవస్థను ఛేదించాల్సిన అవసరం ఉంది. ఊహాశక్తి మరియు ఎమోషన్స్ ప్రభావితం చేసేది నమ్మక వ్యవస్థే. నమ్మక వ్యవస్థను మార్చుకోవటం చాలా తేలికైన విషయం. అందుకు మీరు సంసిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు 4 ఏళ్ల ప్రాయంలో రోడ్డును దాటడం చాలా ప్రమాదకరమని మీ తల్లి చెప్పిన మాట ఒక బలమైన నమ్మకంగా మీలో కొన్నేళ్ల పాటు నాటుకుపోయి ఉంటుంది. మీకు 20 ఏళ్ళు వచ్చేసరికి ఆ నమ్మకం అర్థం లేనిదని గ్రహిస్తారు. అదే మాదిరిగా ఇతర నమ్మకాలను వదిలించుకోవచ్చు. అందుకోసం మీకు స్పష్టత కావాలి. జ్ఞాన విస్తరణ ద్వారా స్పష్టత యొక్క రేంజ్ కూడా విస్తరిస్తుంది. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మనం చిన్నపిల్లలకి మీరు అలా వెళ్ళమాకండి చీకట్లో అనో లేకపోతే రోడ్డు క్రాస్ చేయొద్దనో ఏదో చెప్తూ ఉంటాము. సో అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎప్పుడో ఒక్కసారి రోడ్డు క్రాస్ చేసినప్పుడు లేకపోతే చీకట్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అసలు ఇక్కడ ఏముంది అనేది రియలైజ్ అవుతారు. సో అది అప్పుడు అది అసలు లిమిటెడ్గా బిలీఫ్ సిస్టమ్ అసలు అనవసరంగా పెట్టుకున్నారు అనేది రియలైజేషన్ వస్తుంది. చిన్నప్పుడైనా వెళ్ళొచ్చు కదా చీకట్లో తను. ఒక రకమైన మనకి పెద్దవాళ్ళ నుంచి అలా బిలీఫ్ సిస్టమ్ వస్తూ ఉంది కాబట్టి దాన్ని అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నాము. సో అలానే అది ఎప్పుడైతే ఒక స్టెప్ వేసి దాన్ని ఫేస్ చేస్తామో ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు వచ్చేస్తాము. సో అలానే మనకి అది ఏది కావాలి అంటే మనము ఏ సంకల్పం పెట్టుకుంటున్నామో అనే స్పష్టత వచ్చి అది ఆటోమేటిక్గా స్పష్టత యొక్క రేంజ్ కూడా అంటే మనకి దానిలో నాలెడ్జ్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అది స్పష్టత యొక్క రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నమ్మక వ్యవస్థ దిశ మారటం వల్ల ఎమోషన్స్ మరియు ఊహాశక్తి కూడా తమ దిశను మార్చుకోవటం జరుగుతుంది. సో బిలీఫ్ సిస్టంలో మన యొక్క చేంజ్ వస్తే ఆటోమేటిక్గా ఎమోషన్స్ అండ్ ఇమాజినేషన్స్ లో కూడా వస్తుంది అని. తప్పుడు నమ్మకాలు ఈ క్షణం వరకు మిమ్మల్ని అపక్రమ దిశలో నడిపించేటట్లు చేసి దుర్భర పరిస్థితులను సృష్టించాయి. జ్ఞానం అనే వెలుగులో మీరు ప్రతి క్షణము కొత్త నమ్మకాలను ఏర్పరచుకుంటూ ముందడుగు వేయాల్సి ఉంటుంది. సో ఈ ఫాల్స్ బిలీఫ్స్ అన్నిటిని మార్చుకోవాలి అంటే మనలో విజ్డమ్ పెంచుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నారు. పేదరికంలో పుట్టిన ఒక వ్యక్తి ఇది వరకు ఏర్పరచుకున్న నమ్మకాల నుండి బయటపడాలి. ధనాన్ని
నిర్మాణాత్మకంగాను ధారాళంగా ఖర్చు పెడుతున్నట్లుగా, ఇల్లు, వాహనం, ఇతర వస్తువులు కొనుక్కుంటున్నట్లుగా, వాటి ద్వారా అనుభూతులు పొందుతున్నట్లుగా ఎమోషన్స్ మరియు ఫీలింగ్స్‌తో సహా కలలు కనాలి. ఆత్మశక్తితో అన్నీ సాధ్యమే అనే ఎరుకతో ఊహాశక్తిని ఉపయోగించాలి. సో, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు చాలా ఉన్నట్లుగా ఎంతో నమ్మకంతో ఆహ్, ఆహ్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో ఆహ్, ఇమాజినేషన్ పిక్చరైజేషన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారనమాట. అదే ఇంకొక ఎగ్జాంపుల్ హెల్త్‌కి రిలేటెడ్ చెప్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తనకు ఇప్పటికే పరిపూర్ణ ఆరోగ్యం ఉంటున్నట్లుగా, పరిపూర్ణ ఆరోగ్యం ఉంటే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో, అన్ని పనులు తానే చేసుకుంటున్నట్లుగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో కలలు కనాలి. సో, ఇది హెల్త్‌కి రిలేటెడ్. ఇంకొకటి రిలేషన్స్ కూడా చెప్తున్నారు. బంధువులు, స్నేహితులు లేకుండా ఒంటరిగా జీవిస్తుండే వ్యక్తి తాను ఎంతో మంది బంధువులు, స్నేహితులతో కలిగి ఉంటున్నట్లు, మానవ సంబంధాల పట్ల ఎంతో అవగాహన, గౌరవం కలిగి ప్రవర్తిస్తున్నట్లుగా, తనకు ఎంతో పరిణతి చెందిన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటున్నట్లుగా, ఇలా రకరకాలుగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌ని కలిగి ఉండాలి. సో, ఇలా రిలేషన్స్‌లో కూడా అన్ని చక్కగా రిలేషన్స్ అన్నీ ఉండి అందరితో చాలా మాట్లాడుతున్నట్లుగా, చక్కగా హ్యాపీగా ఉంటున్నట్లుగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో వాళ్ళుంటే వాళ్ళ రిలేషన్స్ కూడా బావుంటాయని. ఇంకా ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చి, ఒక స్త్రీ తన జీవితంలో ఏవేవి కోరుకుంటుందో వాటన్నింటిని ఇప్పటికే తన జీవితానుభవాలుగా పొందినట్లుగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో కలలు కనాలి. సో, మనం ఇంతకుముందు బుక్‌లో చదివినట్లుగానే ఇదే కంటిన్యూ చేస్తున్నాననమాట. మన పాశుపతాస్త్రంలో చదివింది, ది మైండ్‌లో చదివింది అన్నీ కూడా మనకి ఏదైతే కావాలో ఒక సంకల్పంలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని మనస్ఫూర్తిగా, కంప్లీట్‌గా దాని మీద బిలీవ్ అది మనకు వస్తుంది అనేది కంప్లీట్‌గా దాని మీద సరెండర్‌నెస్‌తో దాన్ని నమ్మాలి. నమ్మిన తర్వాత ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో దాన్ని వచ్చేసినట్లుగా ఇమాజిన్ చేసుకొని మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలి. సో, అది కాన్స్టెంట్‌గా ఆ ఫీలింగ్‌తో ఉంటే కనుక మనకి ఏది అనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేసుకోగలము అంటున్నారు. ఆత్మశక్తి అనంతమైనది, అపరిమితమైనది. ఊహాశక్తిని ఉపయోగించండి. మీరు కోరుకున్న జీవితానుభవాల కోసం కలలు కనండి. మీ అంతర్ప్రపంచం అన్నింటినీ సమకూరుస్తుంది. అంతర్ప్రపంచంపై ఆధారపడండి. మీ అంతర్ప్రపంచమే మహా సంరక్షకుడు. సో, మనం ఎప్పుడూ కూడా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉండండి. దాని మీదే డిపెండ్ అవ్వండి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ సెక్షన్ ఇందులో వచ్చి ఊహాశక్తి. పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది మనిషికి ఇవ్వబడిన గొప్ప కానుక. ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్ అనుగుణంగా మీ అంతర్ప్రపంచం స్పందించి బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందిస్తుంది. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం కానీ, నియంత్రించటం కానీ, ఆటంకపరచటం కానీ, తప్పుదోవ పట్టించటం కానీ చేయదు. మహామూల చైతన్యంలో ఏ ధర్మాలైతే ఇమిడి ఉంటున్నాయో అవే ధర్మాలు మీ అంతర్ప్రపంచంలోనూ ఉంటున్నాయి. అటువంటప్పుడు మీలోని భ్రమ పదార్థాన్ని గ్రహాంతర వాసులో లేదా ఇతర వాసులో తప్పుదోవ పట్టించడం అసంభవం. ఆత్మకు ఆత్మే ప్రభువు. ఆత్మకు ఆత్మే దైవం. ఆత్మకు ఆత్మే గురువు. ఆత్మజ్ఞానం లేకపోవటం వలన భయాందోళనలు అవహిస్తున్నాయి. ఆతృత, అసహనం వేధిస్తున్నాయి. సో, మనకి ఏదన్నా భయమున్నా, బాధున్నా, యాహ్, డౌట్స్ ఉన్నా, ఆహ్, అసహనం ఉన్నా ఏదైనా కూడా మనలో ఆత్మ జ్ఞానం తగ్గటం వల్లనే అని చెప్తున్నారు. సో, మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే అదే మనకి దైవము, గురువు అని. జీవాత్మలకు అకర్మ అకర్మణాత్వం అనేది ఉండనే ఉండదు. ద స్పైడర్ మస్ట్ స్పిన్ హిస్ వెబ్. If he chooses not to, he will not survive. A bird must construct his nest. If he chooses not to, he will not survive. ఒక సాలెపురుగు తన గూడును తానే నిర్మించి తీరాలి. లేకపోతే తను నశించిపోతుంది. ఒక పక్షి తన గూడును తనే నిర్మించి తీరాలి. లేకపోతే తను నశించిపోతుంది. Your heart beats whether or not you understand anatomy. Your inner world works whether or not you understand its dynamics. శరీర నిర్మాణ శాస్త్రం మీకు తెలిసినా తెలియకపోయినా మీ గుండె పనిచేస్తూనే ఉంటుంది. అలాగే అంతర్ప్రపంచం యొక్క గతి శాస్త్రం అంటే డైనమిక్స్ మీకు తెలిసినా తెలియకపోయినా
అది తన పనిని తానే చేసుకుంటూ వెళ్తుంది. సో, మన లాజికల్ మైండ్‌తో మన ఇన్నర్ కనెక్ట్ చేస్తే ఎలా పనిచేస్తుంది అది ఇది అని మనం ఏదైనా చాలా లాజికల్‌గా ఆలోచిస్తూ మన ఇంటలెక్ట్‌తో ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తూ ఉంటే కనుక ఆహ్, అది మనకు అర్థం కాకపోవచ్చు. దాన్ని ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారు అంటే మన బాడీలో ఉన్న ఈచ్ బాడీ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి. హార్ట్ ఎలా బీట్ చేస్తుంది, లంగ్స్ ఎలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది మొత్తం బాడీ పార్ట్స్‌కి ఇవంతా మనకి ఎనాటమీ నార్మల్‌గా అర్థం కాకపోయినా, అర్థమైనా కూడా ఆటోమేటిక్‌గా మన బాడీ ఆ పని చేస్తూనే ఉంటాయి మన బాడీ పార్ట్స్ అన్నీ. అలానే మన ఇన్నర్‌లో జరుగుతున్నది మనకు అర్థమైనా, అవ్వకపోయినా కూడా అది అలా పని చేస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. It is true to say that the world begins and ends with each person. That is, each of your actions is so important, contributing to the experience of others whom you do not know, that each individual is like a sorry, that each individual is like a center about which the world evolves. ఈ ప్రపంచం ప్రతి మనిషితో ప్రారంభమై మళ్ళీ అంతమవుతుంది. మీరు ఆచరించే కర్మలన్నీ ఎంత ప్రాశస్తమైనవంటే అవి మిమ్మల్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇతరులను అందరినీ ప్రభావితం చేస్తూ తద్వారా ప్రపంచ చైతన్య పరిణామానికి కారణభూతం అవుతుంది. ప్రతి మనిషిని ఒక కేంద్ర బిందువుగా చేసుకుని ప్రపంచ చైతన్య పరిణామం కొనసాగుతూ ఉంటుంది. సో, మనము ప్రతి ఒక్క మనిషిని మనం సెంటర్ అనుకుంటే దాని చుట్టూ సర్కంఫరెన్స్‌గా మిగిలిన మన ఎనర్జీస్ ద్వారా ఆహ్, అన్నీ అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాము అని చెప్తున్నారు. సో, ఇది చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే మనం అంటూ ఉంటాం గదా! మన లైఫ్‌కి మనమే హీరో అని. సో, అలానే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో మనము హీరో. మన ఎనర్జీస్ మన చుట్టూ అంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాము అని. మీరు ఆచరించే కర్మల తాలూకు పర్యవసానాలు మిమ్మల్ని మరి ప్రపంచంలోని అన్ని జీవాత్మలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరెంచుకునే కర్మలలో క్వాలిటీని ఎంచుకుని బాధ్యత మీదే. క్వాలిటీ అంటే జ్ఞానం యొక్క విస్తరణపై ఆధారపడి ఉంటుందని ఇదివరకే చెప్పటం జరిగింది. సో, మన ఆలోచనల్లో అంటే అది కర్మలు అంటే చేతులతో చేసేవే కాదు. మన ఆలోచనలో చేసే కర్మలు ఏవైనా కూడా చాలా క్వాలిటీతో ఉండాలి. క్వాలిటీ అంటే జ్ఞానంతో ఉండాలి అని చెప్తున్నారనమాట. ద ఇమాజినేషన్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ ద సైక్. ఊహాశక్తి అనేది ఆత్మ యొక్క భాష. అంతర్ప్రపంచానికి తెలియచేసే భాష. సో, ఇప్పుడు దాకా పిక్చరైజేషన్, ఇమాజినేషన్ అంటూ ఉన్నాం కదా! అదేమిటి అంటే మన ఇన్నర్‌కి ఇది ఇలా కావాలి అని చెప్పడం మాట. సో, దానికొక రూపం ఇస్తున్నాము మన ఇమాజినేషన్‌లో. అప్పుడు మన ఇన్నర్ దానికి అర్థమవుతుంది ఏం కావాలి అని. ఊహాశక్తి లేదా ఎమోషన్స్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌లో కమ్యూనికేట్ చేసి ఆత్మశక్తికి గల అపరిమితమైన శక్తిని వినియోగించుకోవచ్చు. ఇదివరకు చెప్పబడుతూ వచ్చిన పరిమితులను ఛేదించి మానవ ఇంటెలిజెన్స్‌ని ఎంత మేరకైనా విస్తరింపచేయడానికి ఊహాశక్తి దోహదపడుతుంది. సో, మనలో క్రియేటివిటీ లేదనో, లేకపోతే మనకంత ఆలోచన శక్తి లేదనో ఏదైనా అనుకుంటూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి, మనకి ఏదైతే కావాలో దాన్ని పిక్చరైజ్ చేసి మన ఇన్నర్‌కిచ్చేస్తే కనుక మనకి ఇంకా అది లిమిట్‌లెస్‌గా, ఇన్‌ఫైనైట్‌గా మనకి ఏది కావాలో అది వస్తుంది అని. మన ఇంటెలిజెన్స్ పెంచుకోవచ్చు. మనకి క్రియేటివిటీ పెంచుకోవచ్చు. సో, దేన్నైనా కూడా అపారంగా పెంచుకోవచ్చు అని చెప్తున్నాననమాట. సో, ఇది కానీ కావాల్సిందేంటి అంటే, మనకి ఏదైతే కావాలో దాన్ని ఊహాశక్తితో పిక్చరైజ్ చేసి ఇవ్వాలి అని. మీరు ఎరుకలో ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా సరే, ప్రతి క్షణము మీ లోపల, వెలుపల సమస్తము మల్టీ డైమెన్షనల్ ఆత్మచే ఆవరించబడి ఉన్నారు. టెలిపతి ద్వారా ప్రతి క్షణము మీ అంతర్ప్రపంచానికి సందేశాలు, సూచనలు నెరవేరబడు నెర చేరవేరు సారీ మీ అంతర్ప్రపంచానికి సందేశాలు, సూచనలు చేరవేయబడుతూనే ఉంటాయి. సో, మనము నిద్రపోతున్నా, లేకపోతే మనకి విజ్డమ్ ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ కూడా మనము ఈ మల్టీ డైమెన్షనల్ సోల్‌తో మనం ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాము. సో, ఏదో ఒక విధంగా టెలిపతి ద్వారా గానీ, లేకపోతే ఏదన్నా వేరే ఆహ్, నాలెడ్జ్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా కానీ, బుక్స్ ద్వారా కానీ, ప్రతి క్షణము కూడా మన ఇన్నర్‌కి ఎప్పుడూ ఏదో ఒక ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్తూనే ఉంటాయి అని చెప్తున్నారనమాట. మనం టీవీ చూసినా, ఏదైనా బుక్ రీడ్ చేసినా, లేకపోతే మన చుట్టూ మనం దేనితో కనెక్ట్ అవుతున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన ఇన్నర్ కనెక్ట్ వెళ్తూ ఉంది అని.
సో, అందుకే మనకి చెప్తూ ఉంటారు గదా! మనం వాట్ వి ఆర్ వాచింగ్ అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. అన్ని ఆహ్, ఇంద్రియాలతో మనం ఏమేం చేస్తున్నాము చూడటం కానీ, తినటం కానీ, తాగటం కానీ, ఈ టచ్ కానీ వీటన్నిటిలతో మనము అన్నీ కూడా మన ఇన్నర్‌కి వాటన్నిటిని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాం కాబట్టి, అవి మనం ఏదైతే ఆహ్, 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 సెలెక్ట్ చేసుకుంటున్నామో, దేనికైతే అటాచ్ అవుతున్నామో దాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తూ ఉంటాను. తెలిసిన జ్ఞానం నీ నీటి బిందువైతే మరి తెలియాల్సింది మహాసముద్రమంతా అని మీకు ఎన్నో సార్లు విని ఉంటారు. హంసాత్మ మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగాల పరంగా సంతృప్తి చెందినప్పుడు ఎన్నో విశ్వ రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో, మనం ఈ సోల్ అనేది ఎప్పుడు ఆహ్, ఎన్ ఎంతో హ్యాపీగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంటే గనక ఆటోమేటిక్‌గా ఈ యూనివర్స్‌లో ఉన్న జరిగే ప్రతిదీ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్తున్నాననమాట. ఈ విశ్వంలో కోటాను కోట్ల వాస్తవాలు ఇమిడి ఉన్నాయి. మీరు విశ్వసిస్తున్న ఈ భౌతిక తలంలో ఒకానొక వాస్తవం. ఈ వాస్తవాన్ని ఛేదించటం ద్వారా ఇతర వాస్తవాలు ఒక్కటి అర్థం కావటం ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద ఈ భౌతిక తలంలో ఉన్నది ఒక రియాలిటీ. ఇలాంటి దీనిలో ఈ భూమి మీద ఉన్నయి నెమ్మదిగా అర్థం చేసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, మిగిలిన యూనివర్సెస్ కూడా ఈ నెమ్మది నెమ్మదిగా మనకు అర్థమవుతుంది అని చెప్తున్నానన్నమాట. పక్షి రాగంలోనో, లేక ఒక సెలయేరు చేసే శబ్దంలోనో, లేదా రెపరెపలాడే ఒక చెట్టు ఆకులోనో, లేదా సంధ్యా సమయాన్ని వీక్షిస్తున్న తాదాత్మ్యం చెందుతున్నప్పుడు ఈ ప్రకృతి రహస్యాలు మీకు విశదం కావచ్చు. ఈ ప్రకృతిలో ఆనంద పారవస్యంతో మమేకమైనప్పుడు ప్రకృతి రహస్యాలు మీకు విశదపరచబడతాయి. ఇందుకోసం మీరు ప్రామాణికంగా ఎంచే మానవ ఇంటెలిజెన్స్ విశ్లేషణగా ఉండవలసిన అవసరం లేదు. సో, మనకి ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? ఈ ఈ భూమి మీద ఉన్నవన్నీ అంటే మనతో మనము ఆహ్, ఎప్పుడైతే లాజికల్ మైండ్ లేకుండా ప్రకృతిలో ఎప్పుడు హ్యాపీగా అంటే బ్రహ్మానందంతోనో, ఆనందంగానో ఎప్పుడు అంటే కనెక్ట్ అవుతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి చుట్టూ ఉన్న అన్నీ అర్థమవ్వటం స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాననమాట. సో, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అది రేపు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్.